బాలీవుడ్లో ప్రేమ కథ సినిమాలకు కొదువేలేదు. ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల మదిని దోచుకున్నాయి. అలాంటి ప్రేమ కథల్లో రాజా హిందుస్థానీ ఒకటి. ఆమీర్ ఖాన్, కరిష్మా కపూర్ జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ధర్మేష్ దర్శన్ దర్శకత్వం వహించారు. 1990లో రిలీజ్ అయిన ఈ ప్రేమ కథ కేవలం బాలీవుడ్ తో పాటు దేశం మొత్తాన్ని ఉర్రూతలొగించింది. తాజాగా ఈ సినిమా 28 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ఉన్న ముద్దు సీన్ గురించి కూడా ధర్మేష్ దర్శన్ చెప్పాడు. సినిమా కథలో భాగంగా ఓ ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కరిష్మా అప్పటికి ఏ సినిమాలోనూ కిస్ సీన్ లో చేయలేదు. అందుకే ఆమె చాలా టేక్లు తీసుకుంది. కరిష్మాకు ధైర్యం చెప్పేందుకు ఆమె తల్లిని కూడా షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చి ధైర్యం చెప్పేలా చేశాము. మొత్తం 3 రోజుల పాటు షూట్ చేసి 47 రీటేక్లు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఆ రోజుల్లో లిప్ లాక్ సీన్లు చాలా అరుదు. సినిమా రిలీజ్ అయ్యాక ఆ లిప్ కిస్ సీన్ ఓ ఐకానిక్ గా నిలిచింది. ఇదే ముద్దు సీన్ పై గతంలో ఓసారి కరిష్మా మాట్లాడుతూ ఆ టైంలో తాను ఎంతో అసౌకర్యంగా ఫీల్ అయ్యానని, ఆ సీన్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూశానని తెలిపారు. ఓ పేదింటి కుర్రోడు ధనవంతుల అమ్మాయి ప్రేమలో పడడం, వారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, తరువాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్న కోణంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ సినిమాను తెలుగులో ప్రేమ బంధంగా డబ్ అయింది. ఆ రోజుల్లో 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 76 కోట్లు వసూలు రాబట్టింది.